ఈ సృష్టిలో అనేకం జీవిస్తూ ఉంటాయి. జలచరాదులు, జడచేతనాదులు, జంతుజాలము, ప్రకృతి, ఇట్లా అనేకం. అన్నిట్లో చైతన్యం ఉంటుంది అనేది నిర్వివాదాస్పదమే. ఆ చైతన్యము మనము ఒకటే అన్న భావన అది అంత తేలికైన పనేం కాదు. అక్కడ దాకా ఎందుకు, మనతో పాటు మన మనుషులు అనేకులు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు మనము ఒకటే అన్న భావన మనం కలిగి ఉంటున్నామా? విలువలు కోల్పోతున్నాం, ప్రకృతిని పాడు చేస్తున్నాం, జంతుజాలాన్ని చంపుకు తింటున్నాం. అణువణువులో శివుడు ఉంటాడు అనేది నిర్వివాదాస్పదం. ఆ అణువణువులో ఉన్న శివుడిని దర్శించి అనుభూతి పొంది జీవించటం అనేది అది అంత తేలికైన పనేం కాదు. అది చాలా పెద్ద భావన. ఆ భావనకు రాగలిగి ప్రతి అణువులో ఉన్న శివుడిని దర్శించి జీవించటం అనేదే శివోహం అంటే. దాన్నే మోక్షం అని కూడా అంటారు.